జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో కార్యకర్తల్లో, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ తిరిగి కోలుకుంటారు, ప్రజా జీవితంలోకి వస్తారు అని అందరూ భావించారు. కానీ అందరి ఆశలు తలకిందులై ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. ఇక కొద్దిసేపట్లో ఆయన అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు అనేది కూడా పూర్తిగా మనకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే మాదాపూర్లో ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలించారు. మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ లివిల్, పార్టీ శ్రేణులు కార్యకర్తలు పూర్తిగా విషాదంలో మునిగిపోయారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు. సో నెక్స్ట్ అంత్యక్రియలు ఎప్పుడు ఎక్కడ అనేది కూడా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా ఎట్లా స్పందిస్తున్నారు, ఆయన మృతి పట్ల ఎట్లా తమ సంతాపాలను ప్రకటిస్తూ వస్తున్నారు? చిన్నతనంలోనే రాజకీయంలోకి వచ్చిన మాగంటి గోపీనాథ్ తనదైన ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆప్యాయంగా పలకరిస్తూ తన నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోయారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ ఇవాళ 5 గంటల 40 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అంతా కూడా తీవ్ర విషాదంలో మిగిలిపోయాయి. ఆయన గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నాడు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్డిపి వంటి వినూత్నమైన కార్యక్రమాలు కానీ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఆధ్వర్యంలో నాడు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉన్నారు. అర్ధరాత్రి అన్నాన్ని పిలిస్తే వచ్చేవారని చెప్పేసి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆయన ఆప్యాయతను మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ చిన్నతనంలోనే రాజకీయంలోకి వచ్చి చురుకైన పాత్ర పోషించారు. అయితే మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనేక పదవులు కూడా అధిరోహించారు. పిఎస్సి చైర్మన్ గా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన నిర్వహించారు. అయితే మాగంటి గోపీనాథ్ చిన్నతనంలోని రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు ప్రజల నుంచి కావచ్చు, ఇటు హైదరాబాద్ నగరానికి ఆయనతో చాలా మందికి అనుబంధం ఉంది. అనుబంధాన్ని అంతా కూడా వారు నెమరు వేసుకుంటున్నారు. ఆనాడు తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014లో బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. ఇటు పార్టీ పరంగా, ఇటు పాలన పరంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇటు పార్టీ పరంగా ఏ కార్యక్రమం అయినా ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోసము, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం ఎన్నడూ కృషి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉన్నారు. అనేక మంది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గత 19 నెలల పాలనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి కూడా వారంతా కొన్ని పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చిన్నతనంలో రాజకీయంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి ఇంటిని, ప్రతి గడపను కూడా ఆయన దగ్గర నుండి చూసిన వ్యక్తి, ప్రతి ఇంటికి కూడా ఆయన వెళ్లి స్వయంగా ఏం కావాలి మీకు అని అడిగే వ్యక్తి అని చెప్పేసి కూడా వారంతా కొనియాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్తో పాటు వర్కింగ్ కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు ఏజీ హాస్పిటల్ చేరుకొని అక్కడి నుంచి ఆయన పార్థివ దేహాన్ని ఆయన నివాసమైన మాదాపూర్లోని డాక్టర్స్ కాలనీకి తరలించారు. మాదాపూర్ డాక్టర్స్ కాలనీలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలు అంతా చేరుకుంటున్నారు. అయితే ఈ అంత్యక్రియలు ఎప్పుడు అనేది మాత్రం మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ అయితే ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వారు ఈ నియోజకవర్గం ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో ఆయనకు వినలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధం భాగమైన జూబ్లీహిల్స్ కార్యకర్తలు, జూబ్లీహిల్స్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే మాదాపూర్ చేరుకున్న తరుణంలో ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన లేని లోటు చాలా దురదృష్టకరం అంటున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా తీరం లోటు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆయనే అద్భుతమైన రాజకీయ జీవితం ఉంది. అలాంటి వ్యక్తి ఇంత త్వరితగతిన కోల్పోవడం బాధాకరం అని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు సంతాపంతో వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలిపారు. రైట్, థ్యాంక్ యూ లివిల్. కొద్దిసేపట్లో ఆయన అంత్యక్రియలకు సంబంధించినటువంటి సమాచారం తెలిసే అవకాశం ఉంది. మనం 2 బాక్సెస్ మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఆయన పార్థివ దేహాన్ని మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులు అక్కడ శోకసంద్రం అయిపోయారు. వాళ్ళు అక్కడ తీవ్రంగా రోధిస్తున్నారు. మరోపక్క ఇప్పటికే చాలామంది అక్కడికి చేరుకున్నారు. మాదాపూర్లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అక్కడికి, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా అక్కడికి చేరుకుంది. మనం పార్థివ దేహాన్ని చూస్తున్నాం. సో అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులర్పిస్తూ రోధిస్తూ ఉన్నారు.